అమ్మ, ప్రతి టెంపుల్లో ధ్వజస్తంభం ఎందుకుంటుంది? ధ్వజస్తంభం గురించి చెప్పాలంటే నీకు మయూర ధ్వజుడి గురించి చెప్పాలి. ఒకసారంట శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు ఇద్దరు కూడా ఒక ఇద్దరు ముసలి వాళ్ళల్లా మారిపోయి ఒక రాజుగారిని పరీక్షిద్దామని వెళ్ళారట. ఆ రాజుగారు ఎక్కడుంటారు? మణిపురంలో ఉంటారు. ఆ రాజుగారి పేరు మయూర ధ్వజుడు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత రాజుగారు అడిగారంటే, ఏంటి ఇలా వచ్చారు, మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తాను అంటే వెంటనే ఆయన అన్నారంట, శ్రీకృష్ణుడు అదే ముసలి ఆయన గెటప్లో ఉన్నారు కదా, వృద్ధ బ్రాహ్మణుడి గెటప్లో, ఆయన అన్నారంట, రాజుగారు మిమ్మల్ని కలుద్దామని మేము వస్తూ ఉంటే దారిలో ఒక సింహం వచ్చిందండి, ఇదిగో ఇతని అబ్బాయిని అది నోటితో కరిచేసుకుంది, అయ్యయ్యో మా అబ్బాయిని మాకు ఇచ్చేయండి అని చెప్పి మేము వేడుకుంటే, లేదు మీరు వెళ్ళి మయూరధ్వజుని శరీరంలో సగభాగం తీసుకురండి, నేను ఆహారంగా తినడానికి, అప్పుడు ఇస్తాను మీ అబ్బాయిని అని చెప్పేసింది. అది మనిషి రూపంలో మాట్లాడింది, మాలా మాట్లాడింది. రాజుగారు దయచేసి మీ బాడీలో సగభాగం ఇవ్వరా అంటే, సరే ఇచ్చేస్తాను అన్నాడంట. ఎవరన్నా బాడీలో సగ పార్ట్ అడిగితే ఇస్తారా అసలు? ఆయనేమో ఇచ్చేస్తాను అన్నాడంట. వెంటనే లేదు మళ్ళీ పాపం అంటుకుంటుంది మాకు, మీ భార్య బిడ్డ ఇద్దరు కలిసి ఒప్పుకొని వాళ్ళే మీ శరీరంలో సగభాగం మాకు ఇస్తే మేము తీసుకుంటాం, లేకపోతే మాకొద్దు అని చెప్పి అన్నారంట. వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళిద్దరితో రాజుగారు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరిని ఒప్పించిన తర్వాత వాళ్ళు సరే అన్నారు. అయితే అతని శరీరాన్ని 2 భాగాలుగా చేస్తూ ఉన్నప్పుడు ఒక కంట్లో నుంచి నీరు వచ్చిందట. మళ్ళీ అన్నారంటే, అదిగదిగో మీరు ఏడిస్తే మళ్ళీ మాకు పాపం చుట్టుకుంటుంది, మాకేం వద్దు అని చెప్పేసి అంటే, ఆయన శరీరంలోని ఒక సగభాగం అయితే గనక దానానికి ఉపయోగపడుతుంది, మరొక భాగం అయితే గనక దానానికి ఉపయోగపడటం లేదని చెప్పి బాధపడుతుందని చెప్పి ఆయన భార్య చెప్పిందంట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు తన నిజ రూపాన్ని రాజుగారికి చూపించి ఆయన బ్రతికించారంట. అప్పుడు రాజుగారు అడిగారట, నాకు ఒక్క వరం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ, తీరుస్తారా అంటే, ఏమిటో చెప్పండి అంటే, మిమ్మల్ని పరీక్షించడానికే నేను వచ్చాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తే, నేను ధన్యుణ్ణి, కాకపోతే ఈ శరీరం ఈరోజు కాకపోతే రేపన్నా చనిపోతుంది, తర్వాత ఎవరికి ఉపయోగపడదు, కానీ నా ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ భగవంతుడి సన్నిధిలో ఉండేలాగా నాకు ఒక్క వరాన్ని ప్రసాదించండి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు తథాస్తు అన్నారట. అలా ఇచ్చిన కోరిక మేరకు ఆయన దీవించిన దాన్ని బట్టి ఏంటంటే, ప్రతి టెంపుల్లో కూడా ధ్వజస్తంభం ఉంటుంది. మయూర ధ్వజుడే ధ్వజస్తంభంగా టెంపుల్స్ లో ఉంటాడనమాట. ఎవరైతే ధ్వజస్తంభానికి పైన ఆకాశ దీపం ఉంటుంది, నీకు చూపించాను కూడా నేను, కార్తీక మాసంలో స్పెషల్ గా పెడుతూ ఉంటారు, అక్కడ దీపం వెలిగిస్తారో వాళ్ళకి బోల్డంత పుణ్యం అంట. ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో, తర్వాత దేవుని వారు దర్శించుకుంటారో వాళ్ళకి ఇంకా పుణ్యం వస్తుందంట. ఇది ఏం కోరికలు కావాలన్నా అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి అనమాట. ఏ విషయం కావాలన్నా అది నెరవేరిపోతుంది అనమాట. అది ఎవరిచ్చారు? శ్రీకృష్ణ పరమాత్ముడు మయూర ధ్వజునికి ఇచ్చినటువంటి ఒక మంచి వరం. అందుకే ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలన్నమాట. అది కాకుండా దాన్ని పంచలోహాలతో తయారు చేస్తారు కాబట్టి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. టెంపుల్లో అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ చూసే ధ్వజస్తంభమే కదా, ఆ తర్వాతే కదా లోపల గర్భగుడిలో దేవుణ్ణి మనం దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకోవాల్సిందే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, టెంపుల్కి గర్భాలయంలో శివుడున్నా విష్ణువు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళు మెయిన్ ఫేస్ అయితే గనక టెంపుల్కి హార్ట్ ధ్వజస్తంభం అన్నమాట. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ధ్వజస్తంభానికి. ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో ధ్వజస్తంభాల ఏజ్ ఎంతో తెలుసా? 5000 years ధ్వజస్తంభం ఏజ్. ఇలా చెప్పుకుంటే ఎన్ని ప్రత్యేకతలు, అప్పటి నుంచి అలానే ఉన్నాయని. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ధ్వజస్తంభం మనకి శ్రీశైల మహాక్షేత్రంలో ఉంది, చెప్పాను కదా, thousands of years అనమాట దానికి. సరే, నువ్వు నేను ఓ కథలు, ఈ కథ నీకు నచ్చిందా? మరి వాళ్ళకి కూడా నచ్చే ఉంటుంది. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్తావా? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథ.